శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయినాథాయ నమః. దైవం మానుష రూపేణ. అధ్యాయము 3. సర్వజ్ఞుడు. సాధన ద్వారా సద్గురు కృపను పొంది గురువు అనుగ్రహం వలన ఆత్మజ్ఞానం పొందిన మహనీయులే సిద్ధ పురుషులు. శాస్త్రాలలో భగవంతునకు చెప్పబడ్డ లక్షణాలు సర్వజ్ఞత్వం, సర్వసమర్థత, సర్వ వ్యాపకత్వం. అట్టి వారిలో సంపూర్ణంగా ప్రకటమవ్వడం భక్తులకు అనుభవైక్య వేద్యము. ఇట్టి మహనీయులకు ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతున్నా అనుక్షణము తెలియబడుతూ అద్భుత రీతిన తమ భక్తులను సంకటముల నుండి రక్షిస్తుంటారు. ఈ అధ్యాయంలో శ్రీ స్వామివారి యొక్క సర్వజ్ఞత్వ లక్షణమును నిరూపణ చేసినటువంటి భక్తుల యొక్క వివిధ రకాల అనుభవాలను చూస్తాము. ఇంటి నుండి ఆశ్రమానికి బయలుదేరి తమ దర్శనానికి వచ్చేటప్పుడు లేదా ఆశ్రమం నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రయాణంలో స్వామి తన భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అనుక్షణం కనిపెట్టుకొని కాపాడిన సంఘటనలు. ఎంతో శ్రమకోర్చి దూర ప్రదేశాల నుండి వచ్చే భక్తుల గూర్చి ముందరే చెప్పి వారి సౌకర్యం కొరకు భోజన ఏర్పాట్లు చేయించిన సంఘటనలు చూస్తాము. చాలా సందర్భాలలో ఆశ్రమానికి వచ్చిన వారి పూర్వాపరాలు ఇతర వివరములు స్పష్టంగా చెప్పారు. భక్తులు ఈ వివిధ ప్రదేశాలలో సంచరించినప్పుడు వారి ప్రవర్తన గురించి, వారి మనసులో భావాలను గురించి తెలియజేశారు. స్వామి ఆశ్రమానికి వచ్చిన వారి మనసులోని భావాలను వారు చెప్పకుండానే గ్రహించి, వారి స్వభావానికి అనుగుణంగా స్పందించి, వారిలోని సందేహాలను తొలగించి అనుగ్రహించేవారు. కొంతమంది తగు విధంగా సంస్కరించినారు. ఆశ్రమంలో దర్శనానికి వచ్చిన కొంతమంది సమస్యలను వారు చెప్పకముందే గ్రహించి వాటికి పరిష్కారాలు సూచించారు. కారణాంతరాల వల్ల ఆశ్రమానికి రాలేని భక్తుల ఆర్తిని గ్రహించి వారికి స్వప్న దర్శనాలిచ్చి సమస్యలు పరిష్కరించారు. భవిష్యత్తులో తమ భక్తులకు కలగబోయే ఆపదలను, అనారోగ్యాల గురించి ముందరే హెచ్చరించి వారిని జాగరూకపరిచారు. చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు తమ పశువులు తప్పిపోయినా, మనుష్యులు తప్పిపోయినా దర్గాకు వచ్చి స్వామికి విన్నవించుకునేవారు. స్వామివారి ఆనవాలు చెప్పి తప్పిపోయిన వారిలో తగిన ప్రేరణ కలిగించి ఇంటికి వచ్చేటట్లు చేసేవారు. అయితే స్వామివారు పోయిన వస్తువుల గురించి చెప్పడానికి ఇష్టపడలేదు. రాయచోటిలో కొత్తపేటలో నివాసముండే కామిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు రిటైర్డ్ తెలుగు పండితులు. వీరు తెలుగు కవి కూడా. అనర్గళంగా పద్య రచన చేస్తారు. 1971లో ఒకసారి వీరు తమ స్నేహితునితో స్వామివారి దర్శనానికి బయలుదేరారు. ఆశ్రమం చేరుకునేటప్పటికి రాత్రి 10 గంటలు అయింది. వారి రాక గురించి ఆశ్రమంలో ఎవరికీ ముందుగా తెలియపరచలేదు. అయితే అప్పటికే స్వామివారు అమ్మయ్యతో ఇద్దరు భక్తులు తమ దర్శనానికి వస్తున్నారని, భోజనం పెట్టాలని చెప్పారు. ఈ విషయం మాతాజీ స్వయంగా వారితో చెప్పింది. వారే ఆ ఇద్దరు భక్తులు. కడప జిల్లా చిన్నమండెం నివాసి ముల్లంగ శేషయ్య శెట్టి తమ గ్రామస్తుల ద్వారా స్వామివారి గురించి తెలుసుకొని దర్గాకు వచ్చాడు. అప్పుడు అతని ఆరోగ్యం బాగాలేదు. అందువలన 2 నెలలు దర్గా వద్ద ఉండి సేవ చేసుకున్నారు. దానితో ఆరోగ్యం మెరుగుపడింది. కొన్నాళ్ల తరువాత ఒక అమావాస్య రోజున రాత్రి 9 గంటలప్పుడు ఆశ్రమానికి నడిచి వస్తున్నాడు. అప్పుడు ఆశ్రమంలో భోజనాలు చేస్తున్నారు. స్వామివారు అమ్మయ్యతో చిన్నమండెం నుండి శేషయ్య వస్తున్నాడు, అన్నం తీసిపెట్టు అని చెప్పారు. ఆ విషయం ఆశ్రమం చేరిన తర్వాత అమ్మయ్య అతనితో చెప్పారు. ఒకరోజు మునగా బాలసుబ్రహ్మణ్యం గారు లక్కిరెడ్డిపల్లె నుండి హారతికి దర్గాకు రావాలని మోటారు బైకు మీద బయలుదేరారు. టైర్లలో గాలి తక్కువగా ఉన్నా స్వామి ఉన్నారులే అని భరోసాగా బయలుదేరారు. ఆయన ఆశ్రమంలో కనపడగానే స్వామివారు ప్రక్కవారితో, వీడు టైర్లలో గాలి తక్కువగా ఉన్నా స్వామి ఉన్నారులే అని బయలుదేరాడు అని చెప్పారు. దర్బార్ సాయి మందిరం కడుతున్న సమయంలో ఒకరోజు స్వామి అక్కడ ఉన్న ఇసుకలో కూర్చుని ఉన్నారు. రాత్రి 7 గంటలప్పుడు స్వామి ఆశ్రమంలోకి పోతూ ఆశ్రమానికి ఎవరో వస్తున్నారు, అడ్రస్ తెలియక తిరుగుతున్నారు, రాని వస్తారులే అని చెంత ఉన్న నెల్లూరు కృష్ణారెడ్డి గారికి చెప్పారు. అరగంట తర్వాత కావలి నుండి వ్యానులో కొందరు భక్తులు వచ్చినారు. వారు ఇదే మొదటిసారి రావటం, అడ్రస్ తెలియక అటూ ఇటూ తిరిగి ఇప్పటికి రాగలిగాము అని కృష్ణారెడ్డి గారితో చెప్పారు. కృష్ణారెడ్డి గారు వాళ్ళతో ఇంతకు ముందే మీరొస్తున్నారని స్వామి నాతో చెప్పారని తెలియజేశారు. రాయచోటిలో
స్వరూపగుప్త గారి తమ్ముడు అమర్నాథ్ గారు స్వామి అనుమతి తీసుకోకుండా ఎప్పుడూ దర్గా నుండి ఇంటికి బయలుదేరేవారు కాదు. కానీ ఒకరోజు రాత్రి 10:30 స్వామి తమ గదిలోనికి వెళ్లారు. మరలా బయటకు రావటానికి ఎంత సమయం పడుతుందో తెలియక ఇప్పటికే ఆలస్యం అయిందని ఆయన స్నేహితుడు నటరాజా గారు మెయిన్ రోడ్డుకి వచ్చారు. ఒక బస్సు ఖాళీగా వెళ్తున్నప్పటికీ డ్రైవరు వారిని చూసి కూడా ఆపకుండా వెళ్ళిపోయాడు. అరగంట గడిచినా ఒక వాహనం ఆగలేదు. ఇంతలో స్వామి దగ్గర నుండి ఒక భక్తుడు వచ్చి స్వామి ఇమ్మన్నారని ప్రసాదం ఇచ్చాడు. వారు దగ్గర నుండి బయలుదేరిన కొంతసేపటికి స్వామి బయటకు వచ్చారు. వారు వెళ్ళిపోయారని తెలుసుకున్నారు. స్వామి ఆశ్రమంలో ఒక భక్తునికి ప్రసాదమిచ్చి వాళ్ళు మెయిన్ రోడ్డులో ఉంటారు. వెళ్లి ప్రసాదం ఇచ్చిరా అని చెప్పి పంపారు. స్వామి ప్రసాదం చేతికందిన తర్వాతనే వారికి బస్సు దొరికి ఇంటికి వెళ్ళగలిగారు. తమ భక్తులెక్కడ ఎప్పుడు ఉండేది స్వామికి ఎంత స్పష్టంగా తెలుసునో కదా! ఇటువంటి అనుభవాలు భక్తులకు కోకొల్లలు. ఒకసారి ఇంటి వద్ద స్వామికి నమస్కరించుకొని దర్గాకు బయలుదేరినాక దర్గా చేరే వరకు, అట్లాగే దర్గా వద్ద స్వామి అనుమతి తీసుకొని ఇంటికి చేరే వరకు స్వామిదే బాధ్యత. అనుక్షణం స్వామి తమ భక్తులను గమనిస్తూ ఉంటారు. ఒకవేళ ఇంటికి తాళం పెట్టి దర్గాలో కొన్ని రోజులు సేవ చేయటానికి నిలబడితే వారి ఇంటి భద్రత కూడా స్వామిదే. 2003 అక్టోబర్ 6వ తేదీన ఉదయం కాకడహారతి అయిన తర్వాత శంకరయ్య గారిని పిలిచి స్వీట్స్ ముక్కలుగా చేసి ఎందుకు పంచినావు? నేను 130 మంది వస్తారు. 130 తీసుకువెళ్ళు అంటే 100 సీట్లు తీసుకువెళ్ళి ముక్కలు చేసి పంచిపెడతావా అని మందలించారు. అప్పుడు ఎంతమంది వచ్చేది వారికి ముందే తెలుసునని స్పష్టమైంది. ఈ విధంగా వారి సర్వజ్ఞత్వాన్ని వెల్లడి చేసినారు. బెంగుళూరులో ఉండే సుధాకర్ అనే యువకుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాడు. ఒకసారి ఆశ్రమానికి వచ్చిన ఒక భక్తునికి స్వామి సుధాకర్‌ని చూపిస్తూ సి లో ఎక్స్‌పర్ట్ అని చెప్పారు. స్వామి చెప్పిన విధంగా అతను ఆఫీస్‌లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోనే పనిచేస్తాడు. కానీ ఆ విషయం స్వామికి ఏనాడూ చెప్పలేదు. స్వామి తన గూర్చి ప్రత్యక్షంగా ఎన్నడూ స్వామికి పరచని విషయాన్ని ఆ విధంగా చెప్పటం గురించి సుధాకర్ చాలా ఆశ్చర్యపోయాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పద్మజ గారి అమ్మాయి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో స్వామి దర్శనానికి తీసుకువెళ్లారు. స్వామివారి అమ్మాయిని ఏమి చదువుతున్నావు అని అడిగారు. ఆ అమ్మాయి మొదటి సంవత్సరం అని మాత్రమే చెప్పింది. ఇంకేమీ చెప్పకుండానే స్వామి ఎంపీసీ ఇంజినీరింగ్ చేస్తావు అని ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరి పుట్టు పూర్వోత్తరాలు స్వామికి తెరిచిన పుస్తకమే. దమ్మపేట చీమకుర్తి సుబ్బారావు గారి పొలంలో ఒక పక్కగా ఉన్న పాము పుట్ట లోసగ భాగం పొలంలోకి వచ్చింది. అది మామూలు పుట్టే కదా అనే ఉద్దేశ్యంతో అది కొట్టించి పొలంలో ఓ నేలను చదును చేశారు. అలా చేసిన దగ్గరి నుండి పొలంలో పాములు తిరుగుతూ కనపడేవి. తర్వాత దర్గా స్వామి దగ్గరికెళ్ళినప్పుడు స్వామి పొలంలో ఈ మధ్య పాములు కనబడుతున్నాయి అని విన్నవించుకున్నారు. ఆయన ఇంకేమీ చెప్పకుండానే స్వామి నీ పొలంలో ఒక ప్రక్కనున్న పుట్టను కొట్టేశావు. దాంట్లో నిన్ను కాపాడే దేవతలు ఉన్నారు. అవేమీ చేయవు కానీ సంవత్సరానికి ఒకసారి పాలు పోస్తుండు అని చెప్పారు. అప్పటి నుండి స్వామి చెప్పినట్లు చేయటం ప్రారంభించారు. తర్వాత ఎప్పుడూ పాములు కనపడలేదు. ఎక్కడో దమ్మపేట పొలంలో కొట్టేసిన పుట్టను గురించి చెప్పటమే కాక ఏమి చేస్తే అలా పాములు కనపడవో చెప్పటం, అలా పాములు కనపడనివ్వకుండా చేయటం ఆ సర్వసమర్థునికే సాధ్యం. సామాన్యంగా చుట్టుప్రక్కల రైతులు ఎవరన్నా వచ్చి పొలంలో కానీ, ఇంట్లో కానీ బోరుబావి వేసుకుంటున్నాము ఎక్కడ వేసుకోమంటారు అని అడిగేవారు. ఇటువంటి చాలా సందర్భాలలో స్వామివారు నాగేంద్రునికి పాలు పోసి వారి కులదైవాన్ని స్మరించి ఫలానా చోట వేసుకోమని సూచించేవారు. కడప పట్టణంలోని రవీంద్రనగర్‌లో నివసించే రిటైర్డ్ టీచర్ ఎస్. రాజకులాయి గారు మొదటిసారి 1971లో కడపలో శ్రీ తలుపుల మల్లికార్జున గారింట్లో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆయనకు అప్పుడప్పుడు స్పృహ తప్పి పడిపోయే జబ్బు ఉండేది. అది స్వామివారికి మనవి చేసుకున్నారు. స్వామివారు శుక్రవారం దర్గాకు వచ్చి నిద్ర చెయ్యి, శనివారం నాడు చెప్తాను అన్నారు. ఆయన అలాగే నిద్ర చేశారు.
దర్గా వద్ద మాతాజీ గారి దర్శనం కూడా చేసుకున్నారు. స్వామివారు నాగదోషం వలన నీకు స్పృహ తప్పి పడిపోయే జబ్బు వచ్చింది. మీ తండ్రి గారు 40 లేదా 50 ఏండ్ల క్రితం నాగుపామును చంపి ఉంటారు. దాని వలన ఇది వచ్చింది అన్నారు. ఆయన ఇంటికి వెళ్లి వారి అమ్మగారిని అడుగగా ఆవిడ ఆ విషయం నిజమేనని చెప్పింది. మరలా వచ్చి స్వామివారికి ఈ విషయం చెబితే స్వామి ఒకరోజు ఉపవాసం ఉండి నాగపూజ చేస్తే ఆ దోషం పోతుంది అని చెప్పారు. ఆయన అలాగే చేసిన కొద్ది రోజుల నుండి ఆయనకు స్పృహ తప్పి పడిపోయే జబ్బు పోయింది. ఏదైనా అడగటానికి వచ్చిన వారి వంశంలోని వారి పూర్వీకుల వల్ల ఏదైనా దోషం జరిగి ఉంటే స్వామి అది గ్రహించి చెప్పేవారు. ఏదైనా పాములను చంపటం, ఆవులను కొట్టటం, మనుషులెవరికైనా కీడు చేయటం వంటి కర్మల యొక్క ఫలాలు చేసిన వారికే కాక ఆనువంశికంగా వారి తర్వాత తరాల వారికి కూడా వస్తాయి. వంశంలో ఆస్తులు సంక్రమించినట్లుగా పెద్దవారు చేసే మంచి చెడుల ఫలితాలు కూడా పిల్లలకి సంక్రమిస్తాయి. ఖమ్మం జిల్లా దమ్మపేట గ్రామ వాస్తవ్యులు పనుమర్తి శ్రీనుకి ఎన్ని సంబంధాలు చూసినా వివాహం కాలేదు. మిత్రుల సలహా మీద అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేసుకున్నాడు. కొండ చుట్టూ తిరిగితే పెండ్లవుతుందా అని ఆలోచిస్తూ ప్రదక్షిణ చేశాడు. ఆ తర్వాత అతను శ్రీ దర్గా స్వామి దగ్గరకొచ్చాడు. ఆ యువకుడు చెప్పకముందే ఏమయ్యా కొండ చుట్టూ తిరిగితే పెండ్లవుతుందా అనుకుంటూ ప్రదక్షిణ చేస్తావేమిటి? నీవు శ్రీరామచంద్రునికి వివాహం చేయించు పెండ్లవుతుంది అని చెప్పారు. రాములవారి వివాహం జరిపించగానే అతని వివాహం కూడా చక్కగా జరిగింది. ఎక్కడో అరుణాచలంలో అతని మనసులో మెదిలిన సంశయాన్ని శ్రీ స్వామివారు నీలకంఠరావుపేటలో చెప్పడం ఎంత విచిత్రమో చూడండి. దమ్మపేట భక్తురాలు శ్రీమతి చంద్రావతి గారు 10 సంవత్సరములుగా ఉదయం ఏ ఆహారము తీసుకోకుండా గురుచరిత్ర, ఇతర సద్గ్రంథ పారాయణ నిత్యం శ్రద్ధగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసేవారు. ఆమెకు తిరిగి రాత్రి మాత్రమే భోజనం చేయటం అలవాటు. వారి భక్త గారైన శ్రీరామకృష్ణ గారు ఇలా ఆమె చేస్తుంటే నీరసపడి బలహీనమవుతుంది అని అభిప్రాయపడేవారు. శ్రీ దర్గా స్వామివారిని దర్శించినప్పుడు రామకృష్ణ గారు ఈ విషయం గూర్చి స్వామివారితో చెప్పుకున్నారు. అప్పుడు శ్రీ స్వామివారు "ఏమైంది? ఆ అమ్మాయికి ఈ 10 సంవత్సరాలలో ఒక మందు బిళ్ళ అయినా కొని తెచ్చావా? ఇచ్చావా?" అని అన్నారు. ఆమెకు ఏ అనారోగ్యం లేనందువలన ఈ ఒక్క మందు వాడవలసిన అవసరం లేకపోయింది. ఇదే విషయం శ్రీ స్వామివారు ప్రస్తావించడంతో శ్రీ స్వామివారి సర్వజ్ఞతకు ఎంతో ఆశ్చర్యపోయారు. వారి మనసు కుదుట పడింది. ఒకసారి దమ్మపేట మోహన్ రావు గారిని "నీవు ఏమి తీసుకువచ్చావు" అని అడుగగా "మీకు ఏమీ తీసుకురాలేదు. బాబాకు వస్త్రాలు తీసుకువచ్చాను" అని చెప్పారు. "నీవు నాకు లడ్డూ తీసుకురాలేదా" అని అడిగారు. అప్పుడు గాని ఆయనకు స్వామి కోసం లడ్డూ తీసుకువచ్చిన సంగతి గుర్తుకు రాలేదు. భక్తుడు మరిచిపోయినా శ్రీ స్వామివారు తన వస్తువు అడిగి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా దమ్మపేట వాస్తవ్యులు తొండెపురాజు గారు మొదటిసారి శ్రీమతి లక్ష్మి గారు, శ్రీ నాగేశ్వరరావు మాస్టర్ గారు మొదలగు వారితో శ్రీ దర్గా స్వామివారి దర్శనానికి వెళ్లారు. కొందరు శ్రీ దర్గా స్వామివారు గొప్ప మహనీయులంటే మరికొందరు సందేహించారు. అందరూ కలిసి ఆ రాత్రికి ఒక నిర్ణయానికి వచ్చారు. మనమంతా శ్రీ భరద్వాజ మాస్టారి మార్గంలో ఉన్నాము. మనం అడగకుండానే శ్రీ దర్గా స్వామివారు మీరు శ్రీ భరద్వాజ మార్గంలో ఉన్నారని చెబితే వారు మహనీయులని నమ్మాలనుకున్నారు. తెల్లవారు తెల్లవారి అందరికీ తీర్థమిస్తూ వీరి వంతు వచ్చినప్పుడు రాజుగారిని "స్వామి నీకేమి కావాలని" 3 మార్లు అడిగినా ఆయన ఏమీ వద్దని 3 మార్లు చెప్పారు. ఒకవైపు సాయిబాబా మరి ఒక వైపు శ్రీ మాస్టారు గారు ఉన్న ఫోటో ఆయన జేబులో నుండి స్వామి తీసుకొని ఆ ఫోటోను చూపిస్తూ "ఈయన మార్గంలో నడుస్తున్నాను అని కావాలి కదా! ఇంకేమీ అవసరం లేదు కదా!" అన్నారు. ఈ విధంగా స్వామి సర్వజ్ఞులని రూఢి అయింది. రాజుగారు లౌకిక విషయాలేవీ ఆ స్వామిని అడగలేదు. స్వామి ఆయన దగ్గరున్న అవధూత లీలా గ్రంథం తీసి ఒక చోట తెరిచారు. తెరిచిన చోట శ్రీ వెంకయ్య స్వామి వారు భర్త చనిపోయిన దిగులుతో ఓ మంచం పట్టి అహర్నిశలు శోకిస్తున్న కోడూరు వెంకమ్మ గారికి చిత్రమైన తత్వబోధ చేసి ఆమె శోకాన్ని నివారించిన ఘట్టం ఉంది. ఆ ఘట్టాన్ని దర్గా స్వామి వారు రాజుగారిని నిత్యం చదవమన్నారు. ఈ ఘట్టం ఏమిటంటే శ్రీ వెంకయ్య స్వామి కోడూరు వెంకమ్మతో "అమ్మా, ఒక మామిడి పండుకు పుండు పడితే అది ఎంత ఫలింపు అవుతుందమ్మా అవుతుందమ్మా. వరుటి భా వరుటు బారి
కుళ్ళి ఎందుకూ పనికి రాకుండా పోతుంది. ఆ పండు ధైర్యంగా ఉండి ఆ పుండును లెక్క చేయకుంటే ఆ పుండు దాన్నేమీ చేయలేదు. పండు మధురంగా తయారై ఎన్నో కాయలిస్తుంది. అది ఎన్నో సార్లు ఇలాంటి చెట్లు అయిన తరువాత మనిషవుతుంది. ఇలా మనిషిగా ఎన్నో సార్లు జన్మించాక కాస్త బుద్ధిగలవాడవుతాడు. అలాంటి బుద్ధిగలవాడుగా ఎన్నో సార్లు జన్మించాక ఒక జన్మలో భక్తుడవుతాడు. తరువాత అలాంటి జన్మలెన్నో అయ్యాక ఒక జన్మలో ధర్మంగా పరిపాలించే రాజవుతాడు. అట్లాంటి రాజుగా ఎన్నో జన్మలెత్తిన తరువాత దేవుని కొరకు పాటుపడతాడు. అలాంటి ముముక్షు జన్ములు ఎన్నో గడిచాక దేవుని సన్నిధిలో ఉంటాడు. అప్పుడు దేవుడు తన కన్ను కొద్దిగా తెరచి భక్తుని చూస్తాడు. ఆయన తన బొటన వ్రేలు క్రింద ఉండే అల్లె తాడు తొక్కితే ప్రపంచంలో ఉండే బొమ్మలాటంతా అతడికి కనిపిస్తుంది. అప్పుడు దేవుడు అతనిని తనలో చేర్చుకుంటాడు అని చెప్పారు. అది విని వెంకమ్మ, ఇప్పటికే ఇన్ని జన్మలు ఎత్తి ఎన్నో బాధలు పడుతున్నాను. ఈ కొంచెం బాధలు ఒక లెక్క, ధైర్యంగా మామిడి పండు వలె ఉండాలని అనుకొని అది మొదలు వెంకమ్మ ఏడవటం మానుకుంది. కాలాంతరంలో రాజుగారికి అనేక ఇబ్బందులు వచ్చాయి. ఆ సమయంలో 7 రోజులు ఒంగోలులో భరద్వాజ మాస్టరు గారి సమాధి దగ్గర ఉన్నారు. క్రమంగా అన్నీ సర్దుకున్నాయి. శ్రీ దర్గా స్వామి వారు అవధూత లీల గ్రంథం తెరచి చదవమన్న ఘట్టం ఆయన జీవితంలో యథాతథంగా జరిగింది. శ్రీ దర్గా స్వామి వారి దర్శనార్థం వెళ్లిన రాజుగారి సత్సంగ సభ్యులు శ్రీ స్వామివారికి నమస్కరించుకుని వారి ఆశ్రమం నుండి బయటకు వచ్చారు. ఆయనొక్కడే వెనుకబడిపోయారు. ఈలోగా శ్రీ స్వామివారు కాలు మీద కాలు వేసుకొని మెట్టుపై కూర్చున్నారు. వారు 2 పాదాలు నేల మీద పెడితే నమస్కరించుకోవాలని కోరుకుంటూ వెళ్లారు. స్వామి పాదాలు నేల మీద పెట్టి ఇప్పుడు నమస్కరించుకో అని చెప్పారు. ఆయన కోరికను ఈ విధంగా తీర్చారు. సత్సంగ సభ్యులందరూ ఆ ఆశ్రమం గేటు వరకు వచ్చేశారు. రాజుగారు దారా నాగేశ్వరరావు గారు శ్రీ స్వామివారు ప్రసాదమివ్వకుండానే పంపారే అని అనుకున్నారు. వెంటనే స్వామి గేటు వరకు వెళ్ళిన వారిని వెనక్కు పిలిచి ఆపిల్ పండును ముక్కలు చేసి ఇస్తూ, "ఏం ప్రసాదం పెట్టకుండా పంపేస్తున్నానని అనుకుంటున్నారా? ఇదిగో ప్రసాదమని" ఇచ్చారు. ఆ మహనీయుని సర్వజ్ఞత్వం అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తుంది. మనమెక్కడ ఉండి, ఏమి చేసినా, ఏమి ఆలోచించినా, ఏమి మాట్లాడినా వారికి తెలుస్తుందని నిరంతరము గుర్తెరిగి నడుచుకుంటుంటే వారి అండ మనకెప్పుడూ ఉంటుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి నుండి గోపాల్ అనే యువకుడు స్వామిని దర్శిస్తుండేవాడు. ఒక పర్యటనలో గోపాల్ ఆశ్రమానికి వెళ్ళగానే స్వామి కఠినంగా, "ఉద్యోగం వస్తుందని చెప్పాను కదా! మరలా వచ్చావెందుకురా లంజా కొడకా" అంటూ తిట్టారు. తర్వాత అందరూ హారతికి సాయి మందిరంలోనికి వెళ్లారు. స్వామి హారతికి ఒత్తులు వేసుకొని నెయ్యి పోస్తున్నారు. ఇంతలో కొంతమంది భక్తులు హారతి చేద్దామని మందిరం లోపలికి వస్తున్నారు. ఒక పెద్దావిడ మందిరంలోనికి రావటానికి వాకిలి వద్దకు వచ్చింది. వాకిలి వద్ద నిలబడిన ఒకతను నోటికి వేలు అడ్డం పెట్టి శబ్దం చేయవద్దన్నట్టుగా సూచిస్తూ ఆమెను పక్కకు తప్పుకోమని చేత్తో సైగ చేశాడు. అంతరాలయంలో ఉన్న స్వామికి వాకిలి వద్ద ఉన్న వాళ్ళు కనపడే అవకాశం లేదు. ఎక్కడో లోపల ఉన్న స్వామివారు, "అశుద్ధ బ్రహ్మలారా, ఎక్కడ దాపురించారురా మీరు? ఆ తల్లిని లోపలికి రానీయండిరా" అని గట్టిగా అరిచారు. వారెక్కడున్నా ఆశ్రమంలో ఏ మూల ఏం జరుగుతుందో తెలుస్తూనే ఉంటుంది. హారతి అయినాక దర్గాలో తమ బిడ్డ తలనీలాలు సమర్పించి ఆశీస్సుల కోసం వచ్చిన ఒక ముస్లిం మహిళను స్వామి ఆప్యాయంగా పలకరించి మాట్లాడుతున్నారు. గోపాల్ ఇది చూచి ఇక్కడ ముస్లిం జనాభా అధికము కనుక వారితో సుహృద్భావంగా మొలగ మెలగకుంటే వారి నుండి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందేమో, కానీ హిందువునైన నన్ను కఠినంగా తిట్టారు అని మనసులో అనుకున్నాడు. వెనువెంటనే శ్రీ స్వామివారు గోపాల్ వైపు తిరిగి, "నాకెవరిని చూచినా భయం లేదోయ్" అన్నారు. మన మనసులో కలిగే ప్రతి భావన, ఆలోచన వారికి తెలుస్తూనే ఉంటుందని గోపాల్‌కు రూఢి అయింది.
ఛాయా గారి చెల్లెలు కడప అవధూతేంద్ర స్వామి చరిత్రలో దర్గా స్వామి గురించి తెలుసుకొని స్వామి దర్శనం చేసుకున్నారు. ఒక పర్యాయం దర్గాలకి వచ్చినప్పుడు మనసులో సాయి బాబాతో, బాబా, నీవు స్వామి ఒకటే అయితే స్వామి నా దగ్గర నుండి రూ. 11 దక్షిణ అడగాలి అని చెప్పుకున్నారు. ఆమె తిరుగు ప్రయాణంలో స్వామి దగ్గర సెలవు తీసుకుందామని వెళ్ళగా స్వామి ఆమెతో రూ. 11 నేను అడగాలని బాబాను ప్రార్థించావు కదా అని అన్నారు. అంతటితో విశ్వాసం దృఢపడింది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి నీలకంఠరావుపేట రామాలయంలో రాములవారి కళ్యాణం స్వామిని దగ్గరుండి చాలా సంవత్సరాలు జరిపించారు. ఒక సంవత్సరం రాములవారి కళ్యాణానికి ఆశ్రమవాసులందరితో రాజీవ్ కూడా వెళ్ళాడు. ఒక భక్తుడెవరో స్వామి ఆశీస్సులతో గోరఖ్పూర్ గీతా ప్రెస్ వారి పాకెట్ సైజు భగవద్గీత పుస్తకాన్ని పంపించారు. పంచుతున్న సమయంలో చాలా మంది ఉత్సాహంగా నిలబడి చేతులు చాచి అడిగి తీసుకుంటున్నారు. దూరంగా నిలబడి ఉన్న రాజీవ్ తనకి కూడా ఒక కాపీ వస్తే బాగుంటుందేమో అని అనుకుంటూ, అయితే ఇంత మంది భక్తుల రద్దీలో పోటీ పడి తీసుకోలేక స్వామి చెప్తే తీసుకుందాంలే అనుకొని నిలబడి చూస్తున్నారు. అంతలో స్వామి టక్కున పంచుతున్న భక్తుడిని ఉద్దేశించి రాజీవ్‌కు కూడా పుస్తకం ఇమ్మని చెప్పారు. రాజీవ్ ఆ పుస్తకాన్ని ఇప్పటికీ కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. మార్గశిర మాసంలో వచ్చే గీతా జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కొన్ని శ్లోకాలు పారాయణ చేయటం అలవాటు చేసుకున్నాడు. నెల్లూరు నుండి బాలార్క గారు గురు పూర్ణిమ రోజు స్వామికి ఫోను చేసి, "స్వామి, ఈరోజు గురు పూర్ణిమ మీ ఆశీస్సులు కావాలి" అని అడిగారు. స్వామి ఆశీర్వదిస్తూ, "నీ మనసులో కోరిక నెరవేరిందా? అపార్ట్‌మెంటు కొనుక్కోవటం నీకిష్టమే కదా! 8,00,000కు బేరం కుదిరింది కదా!" అని అడిగారు. వారు ఆ రోజే అపార్ట్‌మెంటు కొందామని అడ్వాన్స్ ఇచ్చిన విషయమే స్వామి చెప్పేసరికి వారి ఇంటిల్లపాది ఆనందించారు. విజయవాడ గొట్టెపూర్ల లక్ష్మి గారి అన్నయ్య శ్రీ చినజీయరు స్వామి భక్తులు. దర్గా స్వామి గురించి ఆయనకు అసలు తెలియదు. ఒకరోజు రాత్రి ఆయన కలలో ఒక మహనీయుడు తెల్లని బట్టలతో, గడ్డంతో కనపడ్డారు. తరువాత రోజు ఇంట్లో వాళ్ళకి కల గురించి చెప్పాడు. తరువాత 2 రోజులకి ఒక వాహనం కొనాలని కడప వెళ్ళాడు. అక్కడ దర్గా స్వామి గురించి తెలిసి దర్శనానికి వెళ్లి చూస్తే 2 రోజుల క్రితం ఆయన కలలో దర్శనమిచ్చిన మహనీయుడు శ్రీ స్వామివారే. లక్ష్మి గారి కుటుంబం అంతా దర్గా స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు వారేమీ చెప్పకుండానే స్వామి లక్ష్మి గారిని చూసి, "నీలో విజయవాడ కనకదుర్గ దర్శనమవుతుంది. అక్కడికి వెళ్ళకుండా దర్శనమిచ్చావు మా భాగ్యం" అని అన్నారు. అంటే ఆవిడ విజయవాడ నుండి వచ్చారని ఎంత స్పష్టంగా చెప్పారోనని స్వామి యొక్క సర్వజ్ఞత్వం మనసులో దృఢపడింది. దమ్మపేట గోర్తి సాయి సుబ్రహ్మణ్యం బెంగుళూరులో చదువుతుండగా తరచూ శ్రీ దర్గా స్వామి వారికి ఫోను చేస్తుండేవాడు. ఒకరోజు అతని తండ్రి గారు అతనికి ఫోన్ చేసి ఉపనయనానికి ఫలానా రోజు మంచి ముహూర్తమని దాన్ని నిర్ణయించారని చెప్పారు. ఆ రోజు దర్గా స్వామి వారికి విషయం చెబుదామని సాయి ఫోను చేస్తే టెలిఫోను లైన్లు కలవలేదు. కానీ ఆ రోజు రాత్రి సాయి కలలో అతను స్వామి దగ్గరకు వెళ్లి, "స్వామి, ఫలానా రోజు ముహూర్తం మంచిదని నాకు ఉపనయనం నిర్ణయించారు" అని చెబితే స్వామివారు, "అదేమీ ఈ గట్టి ముహూర్తం కాదు, మామూలుదే" అని 2, 3 సార్లు చెప్పారు. స్వప్నం అంతరించింది. ఇది జరిగిన 3వ రోజు సాయి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి అతనితో, "ముహూర్తం పెట్టిన శాస్త్రిగారు మరలా వచ్చి ముహూర్తానికి పెట్టింది శుభ నక్షత్రమే అయినా తారాబలం కుదరలేదని చెప్పి ఇంకొక రోజు నిర్ణయించారు" అని చెప్పారు. శ్రీ దర్గా స్వామి వారు సర్వజ్ఞులు కానిదే ముహూర్తం పెట్టిన సంగతి సాయి సుబ్రహ్మణ్యం చెప్పకుండానే అతనికి స్వప్న దర్శనమిచ్చి ముహూర్త బలం గురించి చెప్పలేరు. సర్వ ప్రేరణాధికారిగా ముహూర్తం పెట్టిన శాస్త్రిగారిని దిద్దుకునేటట్లు చేసినారు. స్వప్న దర్శనమిచ్చి వారి సామర్థ్యాన్ని, ప్రేమను ఎరుకపరిచిన ఆ సర్వసమర్థునికి హృదయపూర్వక నమస్కారాలు. ఆశ్రమంలో సేవ చేసే శంకరయ్యను స్వామి ఒకరోజు తెల్లవారుజామున 4 గంటలప్పుడు నిద్రలేపి, "దొంగలు పడ్డారు లేవరా, హుండీ ఎత్తుకు వెళ్తున్నారు, లాంతరు వేసి చూడు" అని చెప్పారు. శంకరయ్య లాంతరు వెలిగించి అంతా వెతికి హుండీ భద్రంగానే ఉందని గమనించాడు. తదుపరి కొద్ది రోజులకి శంకరయ్యకు తన పూర్వపు గురువుగారి సమాధి మందిరంలో దొంగలు పడి హుండీ ఎత్తుకెళ్లారని తెలిసింది. అది కూడా స్వామి తనను నిద్రలేపిన రోజునే జరిగిందని శంకరయ్య తెలుసుకున్నాడు. ఈ
లీల ద్వారా స్వామి సర్వజ్ఞులని తమ ఆశ్రయించిన భక్తులకు విశ్వాసాన్ని చిత్రమైన రీతిలో ఎలా దృఢపరుస్తారో తెలుస్తుంది. స్వామి తమ భక్తులు ఎవరైనా గర్భవతులుగా ఉండి ప్రార్థన చేస్తే వారి పట్ల విశేషమైన శ్రద్ధ కనబరిచేవారు. దర్గాలోను, దర్బార్ సాయి మందిరంలోను తీర్థం ఇచ్చేటప్పుడు 3 నెలలు నిండిన గర్భవతులకు 2 సార్లు ఇచ్చేవారు. ఒకసారి తీర్థం ఆ తల్లికి, రెండవది గర్భంలో ఉన్న బిడ్డకు అని చెప్పేవారు. గర్భధారణ అయినాక దంపతులు ఇద్దరూ వచ్చి 5వ నెల లోపల కనీసం ఒక్కసారి దర్శనం చేసుకోమని సూచించేవారు. ప్రసవం అయ్యేదాకా తల్లి బిడ్డల ఆరోగ్యం పట్ల బాధ్యత వహించేవారు. బిడ్డ పుట్టినాక 3 నెలలలోపు ఒక్కసారైనా తీసుకురమ్మని చెప్పేవారు. ఈ 3 నెలలలోపు మొదటి దర్శనం కష్టతరమైన దాని వలన బిడ్డలకు విశేషమైన మేలు జరిగేది. అట్లాగే మొదటి 2 సంవత్సరములలో పసిపిల్లలను ఆశ్రమానికి తీసుకెళ్లటం వలన వారిలో ఎదుగుదల విశేషంగా కనపడేది. వీరప్రతాప్ భార్య గర్భిణిగా ఉండి సమయమప్పుడు అమ్మయ్యను తలుచుకున్న 2 నిమిషములలో డెలివరీ అయింది. తర్వాత దర్గా స్వామి కలలో కనిపించి అమ్మయ్యే డెలివరీ చేయించింది అని చెప్పారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సాయంత్రం వీరప్రతాప్ దంపతులు ప్రగతినగర్ స్కూలుని బయట నుండి చూసి వారి అమ్మాయిని ఆ స్కూలులో చేర్పిస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ స్వామి కలలో కనిపించి చెప్పలేదు కదా అని అనుకున్నారు. ఆ రోజు రాత్రి స్వామి కలలో కనిపించి బుజ్జమ్మను ప్రగతినగర్ స్కూల్లో చేర్పించండి బాగుంటుంది అని చెప్పారు. దర్గా స్వామి వీరప్రతాపు భార్య కలలో కనిపించి ఒక ఇల్లు చూపించి దాన్ని కొంటారని చెప్పారు. అలానే వారు 2 నెలలకి ఆ ఇంటిని కొన్నారు. స్వామికి సమర్పణ చేసిన వారు ఎక్కడ ఉన్నా ఎల్లవేళలా వారి ఆలోచనలు స్వామి గమనిస్తుంటారు. వారికి సరైన మార్గదర్శనం చేస్తుంటారు. స్వప్నంలో సద్గురు దర్శనం కేవలం ఆ సద్గురు కృప వలన మాత్రమే జరుగుతుంది. స్వప్న దర్శనం ప్రత్యక్ష దర్శనంతో సమానము. దమ్మపేట దారా నాగేశ్వరరావు గారు 1994లో ఆశ్రమానికి వెళ్ళినప్పుడు స్వామివారు నాగేశ్వరరావు గారిని శ్రీ గురుచరిత్ర గ్రంథాన్ని ఒక చోట తెరవమన్నారు. వారు తెరిచిన చోట 10వ అధ్యాయంలో బల్లభేషుడిని దొంగలు చంపబోతే శ్రీపాదుల వారు రక్షించిన సన్నివేశం వచ్చింది. దీన్ని నిత్యం శ్రద్ధగా పారాయణ చేస్తుండమని చెప్పారు. నాగేశ్వరరావు గారు అలానే చేస్తూ వచ్చారు. 1996వ సంవత్సరంలో వీరు శ్రీపాదస్వామి వారి దర్శనార్థం కురువపురం పోతూ కృష్ణానదిని బుట్ట పడవలో దాటవలసి వచ్చింది. బుట్ట పడవ నది మధ్యలోకి వెళ్ళేసరికి బుట్టకు రంధ్రం పడి నీళ్లు బుట్టలోకి వచ్చేశాయి. బుట్ట పడవ నడిపేవాడు బుట్ట మునిగిపోతుంది అందరూ నదిలో దూకేయండి ఈత వచ్చిన వాళ్ళు ఒడ్డుకు చేరుతారు అని అరుస్తూ తాను నీటిలోకి దూకేశాడు. అతని తోటి మిగిలిన అందరూ దూకేశారు. కానీ ఒక ఆడమనిషి 15 సంవత్సరముల వయసు గల ఆమె కుమార్తె నాగేశ్వరరావు గారు ఈత రానందున బుట్టలో ఉండిపోయారు. నిమిషంలో బుట్ట ప్రక్కకు పొరిగిపోయి నాగేశ్వరరావు నీటిలో ఉన్నారు. ఆయన ప్రాణభీతి చేత నన్ను రక్షించమని శ్రీపాదస్వామిని ప్రార్థిస్తూ బిగ్గరగా అరుస్తున్నారు. బుట్టవాడు అందులో ఉన్న ఆమెను రెక్క పట్టుకొని ఒడ్డుకు తీసుకుపోతున్నాడు. ఈలోగా నదిలో తేలుతున్న బొగ్గల మూట దొరికినందున దాని నాగేశ్వరరావు గారు పట్టుకున్నారు. ఆ మూట ఒక బండకు తగిలి ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఆగింది. అది అలా ఆగకుంటే వారు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేవారే. బుట్టవాడు వచ్చి వారిని ఒడ్డుకు లాక్కుపోయాడు. ఈ ప్రమాదంలో 15 సంవత్సరముల అమ్మాయి చనిపోయింది. శ్రీ దర్గా స్వామివారు 2 సంవత్సరాలకు ముందే శ్రీపాదుల వారి దగ్గర ఈ ప్రమాదం జరుగుతుందని తెలిసి వల్లభేషుని వృత్తాంతం నిత్యం పారాయణ చేయమన్నారు. మానవాకారం ధరించిన దైవమే శ్రీ దర్గా స్వామివారని నాగేశ్వరరావు గారి దృఢ నమ్మకం. 1994 ఆగస్టు 27వ తేదీన దమ్మపేట తొండెపురాజు గారు శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి ఏరా నాకు రోజు పాలు పోస్తావా అని అడిగారు. ఆయన పోస్తాను స్వామి అని చెప్పారు. శ్రీ స్వామివారు నీవు పాలు పోయవురా నీళ్ళే పోస్తావు అని అన్నారు. ఆయన ఇంటికి వెళ్ళిన రోజు నుండి రోజు ఒక గ్లాసు పాలు శ్రీ స్వామివారికి నైవేద్యం పెట్టేవారు. అలా 2 సంవత్సరాలు చేసిన తర్వాత అశ్రద్ధ వలన పాలు పెట్టడం మానేసి కేవలం గ్లాసుడు నీళ్లు పెట్టడం మొదలుపెట్టారు. రాజుగారు శ్రీ స్వామివారి వద్దకొస్తూనే ఏరా నాకు పాలు పోయట్లేదు నీళ్ళే పోస్తున్నావు
కదా అన్నారు స్వామి. 1994 ఆగస్టు 27వ తేదీన శ్రీ స్వామివారన్న మాట యథాతథంగా జరిగింది. సాధారణంగా ఇళ్లలో భగవంతునికి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ చేయగలిగిన వారు చేసుకోవటం మంచిది. పూజ చేయటం తెలియని వారు, చేయలేని వారు కనీసం పంచోపచార పూజ పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, హారతి చేయటం మంచిది. ఈ నైవేద్యం కూడా మడితో ఇంట్లో వండుకున్న ఆహారాన్ని మొదట భగవంతునికి నివేదన చేసి కుటుంబ సభ్యులు స్వీకరించటం అన్ని విధాలా శ్రేష్టం. కారణాంతరాల వల్ల ఈ రకంగా చెయ్యలేని వారు ఒక గ్లాసు పచ్చిపాలు, ఒక గ్లాసు నీళ్లు భగవంతుని ముందు పెట్టే ఆచరణ కూడా మంచిది. మంత్రయుక్త ఆచరణ చేయలేని వారు భావయుక్త ఆచరణనైనా చేయవచ్చు. పరమాత్మ భక్తుని యొక్క భావానికి మాత్రమే కట్టుబడతాడు. వీరప్రతాప్ గారి బంధువు ఒకరు తమకి కూతురు పుట్టిన తర్వాత స్వామిని దర్శించింది. స్వామి ఆమెతో మరలా నువ్వు కొడుకు పుట్టినాకే వస్తావు అని అన్నారు. తర్వాత 15 సంవత్సరములకి ఆమెకు పిల్లవాడు పుట్టాడు. అప్పుడు ఆమె స్వామిని దర్శించుకుంది. దమ్మపేట మోహనరావు గారు చూసిన సన్నివేశం. ఎవరో భక్తులు ఏదో సమస్య విషయం అడగాలని శ్రీ దర్గా స్వామి వారి దగ్గరకు నీలకంఠరావుపేట వచ్చారు. ఆ వచ్చిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు. కొంతకాలానికి నీకు చాలా ప్రమాదకరమైన జబ్బు చేస్తుంది. దేవుడు రక్షిస్తాడు అని స్వామి చెప్పారు. ఆ వచ్చిన వారికి ఇదేమీ అర్థం కాలేదు. వారు ఇంటికి వెళ్ళిన కొద్ది రోజులకు ఆయనకు మెంటల్ వచ్చినట్లు ప్రవర్తించసాగాడు. ఎంతో తెలివిగలవాడు. ఏమీ మాట్లాడకుండా ఇంట్లో ఒక మూల కూర్చోసాగాడు. వాళ్ళు చేతబడులు, స్పెషలిస్ట్ డాక్టర్లు, యంత్రాలు, మంత్రాలు అన్నీ చేసి విఫలమైనారు. ఆయన తల్లిగారు మాత్రం మారకుండా శ్రీ స్వామివారిని స్మరించి తన కుమారుని పరిస్థితి మానసికంగా శ్రీ స్వామివారికి విన్నవించుకుంటుండేది. ఒకరోజు ఆయనకు నెల్లూరు ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. ఆయన తల్లిగారికి ఆయన మంచం చుట్టూ ఒక చంద్రబింబం లాంటి వెలుగులో శ్రీ దర్గా స్వామివారు అభయహస్తం చూపుతున్నారు. ఆ వెలుగులో శ్రీ స్వామివారు ఆయన చుట్టూ తిరుగుతున్నట్లు దర్శనమైంది. తర్వాత కొంతకాలానికి ఆ తల్లి నీలకంఠరావుపేటలో శ్రీ స్వామివారిని దర్శించి ఆస్పత్రిలో తన బిడ్డ మంచం చుట్టూ తమరొక వెలుగులో అభయహస్తం చూపుతూ తిరిగారు. కనుక తన బిడ్డకు ఆరోగ్యం తమరి కృప వల్లనే చక్కబడింది అని బల్లగుద్ది చెప్పింది. శ్రీ స్వామివారు నీవు అలా చెప్పకూడదమ్మా అని అనునయంగా చెప్పారు. స్వామివారి ఆమెకు దర్శనమిచ్చి నయం చేసిన అందరి ఎదుట అలా తమ మహిమను బహిర్గతం చేయటం ఇష్టపడలేదు. శ్రీ స్వామి అలా చెప్పకూడదమ్మా అని సున్నితంగా సూచించారు. నిజమైన సత్పురుషుల లక్షణమిది. నేను అల్లాకు మాత్రమే బానిసను. నా నుండి ప్రకటమయ్యే ఈ లీలలన్నీ గురుడు కృపకు నిదర్శనమే అని శ్రీ షిరిడీ సాయి చెప్పిన దానికిది సరిపోయినది. బెంగుళూరు నుండి సుధాకర్‌ని ఒక పర్యాయం స్వామి దర్గాలో ఉండమన్నారు. అతను ఉండకుండా బెంగుళూరుకి బయలుదేరాడు. మదనపల్లి దగ్గరికి వచ్చేసరికి అతని స్నేహితుడు ఫోన్ చేసి తన తమ్ముడు తప్పిపోయాడు. స్వామికి చెప్పి ఆశీస్సులు తీసుకోమని చెప్పాడు. అతను తర్వాత రోజుకి స్వామి దగ్గరకు వెళ్ళాడు. అక్కడున్న వాళ్ళు సుధాకర్‌తో స్వామి నీవు ఈ రోజు వస్తావని చెప్పారు. స్వామికి అతని స్నేహితుని తమ్ముడు తప్పిపోయాడని చెబితే స్వామి అతను వస్తాడు అని చెప్పారు. అలానే స్వామి చెప్పిన ప్రకారం అతడు వచ్చాడు. ఒకసారి రాయచోటి అమర్నాథ్ గారి చెవి కమ్మలలోని డైమండ్లు పోయాయి. ఇల్లంతా వెతికినా అవి కనిపించలేదు. వారి అమ్మగారు దాని విషయమై బాధపడినారు. ఆయన దర్గాల దగ్గరికి వెళ్లి మనసులో ఏమిటి స్వామి ఈ వయసులో మా అమ్మను ఏడిపిస్తున్నారే, అవి దొరికితే కొంత డబ్బు దక్షిణగా అమ్మయ్యకి సమర్పిస్తానని మొక్కుకున్నారు. మొక్కుకున్న రెండవ రోజుకల్లా డైమండ్లు జండు బామ్ సీసాలో కనపడ్డాయి. మొక్కు తీర్చాలని స్వామి దగ్గరకెళ్ళగానే వారేమీ చెప్పకుండానే "దొరికింది కదరా మీ అమ్మ హుండీలో వేసుకోపోరా" అని అన్నారు. ఎల్లవేళలా తమ భక్తుల మనస్సులోని ఆలోచనలను స్వామి గమనిస్తూ కాపాడుతుంటారనే విశ్వాసం దృఢపడింది. ఈ అధ్యాయంలో చెప్పబడిన అనుభవాలలోని భక్తులందరూ కొన్ని సంవత్సరాలుగా స్వామితో అనుబంధం ఉన్నవారు. స్వామి యందు భక్తి విశ్వాసాలు కలవారు. స్వామి గురువు నమ్మిన వారి సొమ్ము అని చెప్పేవారు. ఇటువంటి అనుభవాలు కలగటానికి భక్తుని యొక్క మనసులో స్వామి యొక్క ప్రతిరూపం నిలబడి ఉండాలి. స్వామివారు పై చెప్పిన వాటిలో ఏ పని చేసినా తమ మహత్తును ప్రకటితం చేసుకునేందుకు కాక తమ భక్తుల విశ్వాసాన్ని దృఢపరిచేందుకు.
వారిని సంస్కరించి సరైన మార్గంలో నడిపేందుకు మాత్రమే నిదర్శన రూపకంగా చేశారు.